ఫ్రెండ్స్, ఈ రోజు మనము పెళ్లిళ్లలో హోటల్లో ఎక్కువగా చేసే బంగాళదుంప ఉల్లిపాయ కూరను ఏ విధంగా తయారు చేయాలో ఈ వీడియోలో చూసేద్దాం. బంగాళదుంప ఉల్లిపాయ కూరను తయారు చేయడానికి కావలసిన పదార్థాలు: అర కిలో బంగాళదుంపలను ఉడికించుకొని స్మాష్ చేసి రెడీగా ఉంచుకున్నాను. 5 ఉల్లిపాయలను ఈ విధంగా సన్నగా కట్ చేసుకోవాలి. 10 వెల్లుల్లిపాయ రెబ్బలను సన్నగా కట్ చేసుకోవాలి. అంగుళం అల్లాన్ని కూడా సన్నగా తరుక్కోవాలి. పోపుకు 1 స్పూను మినప్పప్పు, అర స్పూను ఆవాలు, కొద్దిగా పసుపు, అర స్పూను జీలకర్ర, 1 స్పూను శనగపప్పు, కొద్దిగా కరివేపాకు, ఉప్పు రుచికి తగినంత, 1 స్పూను కారము, కొద్దిగా కొత్తిమీర. స్టవ్ వెలిగించుకొని ప్యాన్ను పెట్టి 3 చిన్న గరిటెల నూనెను వేసుకోవాలి. నూనె కొంచెం వేడెక్కాక దానిలో పోపు దినుసులన్నీ వేసేసి వేగిద్దాం. అవి కొంచెం వేగాక కరివేపాకును వేద్దాం. ఇప్పుడు దానిలో ఉల్లిపాయ ముక్కలను వేసేసి 2 నిమిషాల పాటు వేగిద్దాం. అవి కొంచెం వేగాక దానిలో వెల్లుల్లిపాయ ముక్కలు, అల్లం ముక్కలను వేసి వేగిద్దాం. ఇప్పుడు దానిలో 1 స్పూను ఉప్పును వేసేసి బాగా కలిపేసి మూత పెట్టి 2 నిమిషాలు వేగనిద్దాం. మధ్య మధ్యలో మూత తీసి కలుపుకుంటూ ఉండాలండి, లేకపోతే ఉల్లిపాయలు మాడిపోతాయి. ఉల్లిపాయలన్నీ ఇప్పుడు మగ్గిపోయాయి. దీనిలో కారాన్ని కూడా వేసి కలిపేద్దాం. ఇప్పుడు స్మాష్ చేసి రెడీగా ఉంచుకున్న బంగాళదుంప ముక్కలను కూడా వేసి మసాలా అంతా బాగా అంటేలాగా కలుపుకుందాం. తర్వాత కొత్తిమీరను కూడా వేసి కలుపుదాం. ఇంతేనండి, మన బంగాళదుంప ఉల్లిపాయ కూర రెడీ అయింది. ఎంతో రుచిగా ఉండే బంగాళదుంప ఉల్లిపాయ కూరను ఈజీగా చేసుకోవచ్చు. ఇది అన్నంలోకే కాకుండా చపాతీల్లో కూడా చాలా బాగుంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ మరియు సబ్స్క్రైబ్ చేయండి. కొత్త వీడియో నోటిఫికేషన్ కొరకు బెల్ ఐకాన్ను ట్యాప్ చేయండి.